50 ఏళ్లకు పైగా ఆలోచించండి. ఒక రోబోటిక్ పిల్లి మన కలల్ని, మన కల్చర్ని సైలెంట్గా మార్చేసింది. అవును, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనస్సుల్ని గెలుచుకున్న ఆ క్యారెక్టరే డోరేమాన్. పదండి, ఆ అద్భుతమైన కథలోకి ఓ లుక్కేద్దాం. ఏంటి ఈ ప్రశ్న? వినడానికే కొంచెం వింతగా ఉంది కదా. స్కూల్లో ఫెయిలయ్యే అబ్బాయికి టెక్నాలజీ ఫ్యూచర్కి ఏంటి సంబంధం? కానీ వీటన్నింటినీ కలిపే ఒకే ఒక్క సమాధానముంది. అదే 22వ శతాబ్దానికి చెందిన ఒక బ్లూ కలర్ రోబోక్యాట్. మరి డోరేమాన్ ఈ అసాధ్యమైన బంధాన్ని ఎలా సాధ్యం చేసిందో ఇప్పుడు చూద్దాం. నోబితా ఉంటాడు కదా. నోబితా లైఫ్ అంటేనే ప్రాబ్లమ్స్. స్కూల్లో చూస్తే 0 మార్కులు, ఆటల్లోనా ఎప్పుడూ ఓటమే. ఇక తన ఫ్రెండ్స్ జియాన్, సునియో చేసే బుల్లియింగ్ సంగతి చెప్పక్కర్లేదు. నిజం చెప్పాలంటే నోబితా లైఫ్ ఒక పెద్ద మెస్. దానికి అర్జెంటుగా హెల్ప్ కావాలి. మరి ఈ మెస్ని క్లియర్ చేసేదెవరు? ఇక్కడే స్టోరీలోకి ఒక అంటే నోబితా జీవితాన్ని ఇప్పుడు సరిచేస్తే ఫ్యూచర్లో వాళ్ల ఫ్యామిలీ ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతుందని అతని మునిమనవడు సెవాషీ నోబి డోరేమాన్ను టైం మిషన్లో వెనక్కి పంపించాడు. అయితే ఆగండి, ఇక్కడో చిన్న ట్విస్టుంది. డోరేమోన్ ఏమీ పర్ఫెక్ట్ టాప్ క్లాస్ రోబో అనుకుంటే పొరపాటే. నిజానికి అతను ఒక ఫ్యాక్టరీలో రిజెక్ట్ అయిన సెకండ్ హ్యాండ్ మోడల్. పాపం, నోబితా మునిమనోడి బడ్జెట్ అంతంత మాత్రమే. అందుకేనేమో ఫ్యూచర్ నుంచొచ్చిన ఈ అడ్వాన్స్డ్ రోబోకి ఎలుకలంటే చచ్చేంత భయం. చాలామంది డోరేమాన్ ఎప్పుడూ బ్లూ కలరే అనుకుంటారు, కానీ అసలు కదది కాదు. తను మొదట పసుపు రంగులో మంచి చెవుల్తో ఉండేవాడు. కాని ఒకరోజు రోబోటిక్ ఎలుకలు తన చెవుల్ని కొరికేశాయి. ఆ బాధ తట్టుకోలేక 3 రోజులు ఏడ్చి ఏడ్చి తన పసుపు రంగుంతా పోయి విచారంతో నీలిరంగులోకి మారిపోయాడు. ఈ కథ విన్నాక డోరేమాన్ మనకు ఇంకాస్త దగ్గరైనట్టు అనిపిస్తుంది గదా. అసలు డోరేమాన్ అనే పేరు వెనక కూడా ఒక ఇంట్రెస్టింగ్ మీనింగ్ ఉంది. జపనీస్లో డోరా నెకో అంటే దారి తప్పిన పిల్లి. దానికి పాతకాలంలో అబ్బాయిల పేర్ల చివర పెట్టే ఎమాన్ అనే పదాన్ని కలిపారు. అంటే తన పేరులోనే దారి తప్పిన పాతకాలపు పిల్లి అని ఉంది. భలే ఉంది కదా ఈ ఐడియా. ఓకే, ఫ్యూచర్ నుంచొచ్చిన ఈ క్యాట్ నోబితాకి ఎలా హెల్ప్ చేస్తుంది? తన దగ్గరున్న ఒక సీక్రెట్ వెపన్తో. అదేంటో చూసేద్దాం. డోరేమాన్ అసలైన మ్యాజిక్ అంతా అతని కడుపు మీద ఉన్న ఈ 4D పాకెట్లోనే ఉంటుంది. బయటకి చూడటానికి చిన్నగా కనిపించినా లోపల మాత్రం ఫిజిక్స్ రూల్స్కి అందని ఒక అనంతమైన ప్రపంచం. నోబితాకి ఏ ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ మాత్రం ఈ పాకెట్లోనుంచే వస్తుంది. అంటే ఆ కామెడీ వెనుకున్న అసలు విషయం ఏంటంటే, ఈ కథలు కేవలం గ్యాడ్జెట్స్ గురించి మాత్రమే కాదు, అంతకు మించి నిజాయితీ, పట్టుదల, ధైర్యం, ఫ్రెండ్షిప్ ఇలాంటి శాశ్వతమైన విలువల గురించి. బహుశా అందుకేనేమో ఇన్ని దశాబ్దాలు గడిచినా ఈ సిరీస్ ఇంకా అందర్నీ అంతలా ఆకట్టుకుంటోంది. రైట్, ఇక కథల ప్రపంచం నుంచి బయటకొచ్చి ఈ సింపుల్ క్యారెక్టర్ ఈ రియల్ వరల్డ్లో ఎంత పెద్ద లెగసీని క్రియేట్ చేసిందో చూద్దాం. ఈ నంబర్స్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లకు పైగా మాంగా కాపీలు అమ్ముడయ్యాయి. అంతేకాదు, 35కు పైగా దేశాల్లో ఈ షో టెలికాస్ట్ అయింది. అంటే ఇది జస్ట్ ఒక కార్టూన్ కాదు, ఇదొక గ్లోబల్ ఫినామినాన్. ఈ గ్లోబల్ సక్సెస్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ఉంది. కల్చరల్ లోకలైజేషన్. అంటే ఒక్కో దేశానికి తగ్గట్టు మార్పులు చేయడం. ఉదాహరణకి ఒరిజినల్ జపనీస్ వర్షన్లో డోరేమాన్ ఫస్ట్ ఎయిడ్ కిట్ వాడతాడు. కానీ అమెరికన్ ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అవ్వాలని దాన్ని పిజ్జాగా మార్చారు. చూడ్డానికి చిన్న మార్పేనా, భలే తెలివైన మూవ్ కదా. ఆ మార్పులు అక్కడతో ఆగలేదు. నోబితా పేరుని నోబి అని మార్చారు. షిజుకానే ష్యూ అన్నారు. ఇక డోరెమాన్కిష్టమైన డొరయాకిని యమ్మీ బన్స్ అని పిలిచారు. ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతోంది, ఒక కథని అందరికీ నచ్చేలా మార్చడానికి ఎంత ఆలోచించారో. సో డోరేమాన్ జస్ట్ ఒక కార్టూన్ క్యారెక్టర్గా ఆగిపోలేదు, ఒక కల్చరల్ ఐకాన్గా మారిపోయాడు. ఎంతలా అంటే 2008లో జపాన్ ప్రభుత్వం అతన్ని తమ మొట్టమొదటి యానిమే అంబాసిడర్గా అపాయింట్ చేసింది. ఒకవైపు గవర్నమెంట్ రికగ్నిషన్, మరోవైపు తకాషి మురకామి లాంటి వరల్డ్ ఫేమస్ ఆర్టిస్టులకి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. దీన్ని బొట్టే అతని లెవెలేంటో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంత పెద్ద సక్సెస్ వెనుకున్న మెయిన్ ఐడియా ఏంటి? క్రియేటర్ ఫుజికో ఎఫ్ ఫుజియో మాటల్లోనే విందాం. ఆయనేమన్నారంటే, డోరేమాన్ కాన్సెప్ట్ పిల్లలకు కలల్ని, ఆశల్ని ఇవ్వడమే.
బహుశా ఇంతకంటే సింపుల్గా, ఇంతకంటే పవర్ఫుల్గా ఈ సిరీస్ గురించి చెప్పలేమేమో. ఈ అనాలిసిస్ని ఒక ఆలోచనతో ముగిద్దాం. డోరేమాన్ కథంతా ఫ్యూచర్ గ్యాడ్జెట్స్తో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం గురించే కదా? మరి ఒకవేళ అలాంటి ఒకే ఒక్క గ్యాడ్జెట్ ఈరోజు మన చేతికొస్తే మానవజాతి ఎదుర్కొంటున్న ఏ అతిపెద్ద సమస్యను పరిష్కరించమని మనం దాన్ని అడుగుతాం? ఆలోచించండి.